హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే కర్ణాటక స్టేట్ గురించి పార్ట్ 3 చెప్పబోతున్నాను. ఈ పార్ట్ 3లో ఏముంటుందంటే కర్ణాటక స్టేట్లో ఏ రూలింగ్ పార్టీ ఉంది, ఎవరు సీఎం, దాని గురించి తెలుసుకుంటాము. కర్ణాటక స్టేట్లో వచ్చేసి అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 224 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కర్ణాటక స్టేట్లో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఉంది. దీనికి ముఖ్యమంత్రి వచ్చేసి సిద్ధరామయ్య, మరి ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ గారు ఉన్నారు. 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్థానాలకు గాను 6 అసెంబ్లీకి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది కనుక ఇక 23 లోకసభ స్థానాలు ఉండడం చెప్పవచ్చు. సౌత్ ఇండియాలో ఎక్కువగా పార్లమెంటు స్థానాలు మరియు అసెంబ్లీ ఉన్న స్థానాలు కూడా కర్ణాటక స్టేట్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కర్ణాటక స్టేట్ ముఖ్యం ఏంటిదంటే బీజేపీ పార్టీ సౌత్ ఇండియాలో రూలించిన ఏకైక రాష్ట్రం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. అందుకే సౌత్ ఇండియాలో మాత్రమే కర్ణాటకకి ఎక్కువగా మంది ఎక్కువ మెజారిటీ స్థానాలు అనేటివి రావడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీతో పాటు జేడిఎస్ పార్టీ కూడా ఉంది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన దేవగౌడ గారు దీన్ని స్థాపించడం జరిగింది, జేడిఎస్ పార్టీని. ఇక్కడ జేడిఎస్ పార్టీ కూడా బీజేపీ పార్టీతోని పొత్తు ఉండడం జరిగింది. ఇక్కడ బీజేపీ పార్టీతో పొత్తు ఉండి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీతోని కూడా ఇక్కడ ఎంపీ ఒక మంత్రి అయ్యారు. ఆయన పేరు వచ్చేసి దేవగౌడ గారి కుమారుడు. ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా నిర్వహించడం జరుగుతుంది. ఈయన కూడా ముఖ్యమంత్రిగా అప్పుడు జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున చీఫ్ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి కర్ణాటక స్టేట్ గురించి కొన్ని విషయాలు ఏంటంటే కర్ణాటక స్టేట్లో వచ్చేసి సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్తోని బార్డర్ ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక తెలంగాణ ఉంది, కర్ణాటక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తమిళనాడు, కర్ణాటక కేరళ అనే స్టేట్స్తోని బార్డర్ ఉండడం జరుగుతుంది. అందుకే కర్ణాటక స్టేట్ని వచ్చేసి సౌత్ ఇండియా సిస్టర్స్ అని పిలవడం జరుగుతుంది. ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ వచ్చేసి ఇటు బెంగళూరులో ఉంటుంది మరియు బెల్గావిలో కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే బెల్గావి ప్రాంతం చాలా గొడవలైన ప్రాంతం. ఎందుకంటే మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు బెల్గావి మాది అని చెప్పడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ మరాఠీ వాళ్ళు మాట్లాడే ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి అంటడం జరుగుతుంది. అందుకే దీన్ని సెకండ్ క్యాపిటల్ సిటీకి బెల్గావి అని ప్రకటించడం జరిగింది. సెకండ్ క్యాపిటల్ సిటీ అంటే వింటర్ సెక్షన్లో అసెంబ్లీ సెక్షన్స్ అవుతాయి కదా, అది బెల్గావ్ ప్రాంతంలోనే చేయడం జరుగుతుంది. కనుక కర్ణాటకలో 2 క్యాపిటల్ సిటీలు ఉంది. ఒకటి వచ్చేసి బెంగళూరు, మరొకటి వచ్చేసి బెల్గావి అని చెప్పవచ్చు. బెల్గావిలో వింటర్ సెక్షన్లో అందరు ఆఫీసర్స్ బెల్గావిలో ఉండటం జరుగుతుంది. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో కొన్ని రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, కర్ణాటక స్టేట్లో కూడా ఎమ్మెల్సీ అనే పదవులు ఉండడం జరుగుతుంది చెప్పుకోవచ్చు కర్ణాటక స్టేట్ గురించి. సౌత్ ఇండియాలోని ముఖ్యమైన స్టేట్లో వచ్చేసి కర్ణాటక స్టేట్ రాజకీయంగా కూడా ఎక్కువగా ఉంటుంది సౌత్ ఇండియా నుంచి. ఇక్కడ మన ఎంపీ స్థానాలు కూడా ఇక్కడ నుంచే బీజేపీకి సౌత్ ఇండియాలో మెజారిటీ స్థానాలు రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడం జరిగిందని గమనించగలరు. కనుక ఈ కర్ణాటక స్టేట్ చాలా ముఖ్యం మన భారతదేశంలో అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్.